నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేను తెలుసా ఓటర్ సింగ్. సింగ్ అంటే దారా సింగ్, మన్మోహన్ సింగ్ కాదు. సింగ్ అంటే పాటలు పడ్డాం అన్నమాట. ఇన్నాళ్ళు ఎన్నో పాటలు పడ్డా మీ చేత ఇప్పుడు సరదాగా పాటలు పాడిస్తా. అది ఎలాగంటారా? వినండి. ఇప్పుడు మీలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో 1 by 1 అనౌన్స్ చేస్తా. మీరు అదే నెంబర్ తో వచ్చే పాటని వెంటనే పాడాలి. అంటే మీరు పాడే పాట బిగినింగ్ లో మీరు గెలుచుకున్న సీట్ల నెంబర్ ఉండాలన్నమాట. అంతేకాదు మగ పాటల్ని మొగ్గంతో, ఆడపాటల్ని ఆడుగంతో పాడాలి. తెలిసిందా? రైట్. ఇప్పుడు ఒకే ఒక్క స్థానానికి పోటీ చేసిన టీఆర్ఎస్ తో మన ఆటో సింగర్ సాంగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సార్ కేసీఆర్ గారు, ఇప్పుడు మీకు ఒకటి ఇస్తున్నా, తీసుకోండి. పరకాలలో నంబర్ 1 ప్లేస్ మీదే. ఇప్పుడు మన రూల్స్ ప్రకారం 1 లేదా 1 అనే పదంతో పాట ప్రారంభించండి సార్. నేనే నంబర్ 1, నేనే నంబర్ 1, నంబర్ 1, నంబర్ 1, నంబర్ 1, నేనే నంబర్ 1. బాగుంది. ఇప్పుడు మీ రియాక్షన్ కూడా పాట పాడుతూ చెప్పండి. చెప్పనీకేమున్నది భయ్, లాస్ట్ మినిట్ లా కాస్త టెన్షన్ పెట్టినా మొత్తానికి గట్టెక్కించినావు. ఎట్లయితేనేం పాలమూరు ప్రతీకారాన్ని పరకాలలో తీర్చుకున్నాం. ఈ సందర్భంగా నేను మా బీజేపీ సోదరుడు కిషన్ రెడ్డికి ఒక్కడే చెప్పదలుచుకున్నా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. ఇప్పుడు మనం టీడీపీ సంగతి చూద్దాం. సార్ చంద్రబాబు గారు, మీకు నేను ఇస్తున్నది బిగ్ 0. రూల్ అంటే రూలే కాబట్టి మరి ఇప్పుడు 0 లేదా 0 అనే పదం వచ్చే పాట పాడాలని ఈ సందర్భంగా నేను మీకు బలం చేసుకుంటున్నాను. ఇది అన్యాయం. గుండు 0తో గుండు వేసి పాటలు పాడవడం ఎంత మాత్రం భావ్యం కాదు. తప్పదు సార్. 0తో ఓ సాంగ్ సింగడే ప్లీజ్. 0 అవర్లో హలో అంటోంది మరో టుమారో. 0 అవర్లో హలో అంటోంది మరో టుమారో. ఇప్పుడు ఈ రిజల్ట్ మీద మీ రియాక్షన్ కూడా పాట రూపంలో చెప్పండి సార్. మన రూలింగ్ పార్టీ కాంగ్రెస్ సంగతి చూద్దాం. కిరణ్ కుమార్ గారు, బొత్స సత్యబాబు గారు, చిరంజీవి గారు, అయ్యా త్రిమూర్తులు, మీకు 2 ఇస్తున్నాను, తీసుకోండి. ఇప్పుడు 2 అంకె వచ్చే పాట పాడండి సార్. ఓకే. మా ముగ్గురికి తల ఒకటైనా ఇవ్వకుండా మా బొహాన ముష్టి 2 బారేసింది జాలక, పైగా పాట ఒకటి. ప్లీజ్ సార్. 2 జళ్ళ సీత తీపి గుండె కోత, 2 జళ్ళ సీత తీపి గుండె కోత, 2 జళ్ళ సీత తీపి గుండె కోత. ఇప్పుడు మీ రియాక్షన్ కూడా చెప్పండి. ఉండిపోయే బాబు, మేడం ఎలాగ ఫేస్ చేయాలని మేము ఏడుస్తుంటే మధ్య నీకోలేటి పోనీ ఆ ఏడుపునే పాట రూపంలో చెప్పండి. చిరంజీవి గారు ఫస్ట్ మీరు. ఇప్పుడు సీఎం గారు. సత్యబాబు గారు, మేడం గారికి మరి మీరేం చెప్తారో చెప్పేస్తే ఒప్పరైపోతుంది. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, ఏదో పాపం పసివాణ్ణి జాలి చూపి వదలండి మళ్ళించండి. వద్దు వద్దు
బాబోయ్ తప్పు కాగితల్లోయ్ చెంపలేసుకుంటా గోడ కుర్చీ వేస్తా పొరపాటిది తడబాటిది గుంజీలే తీసేయనా. జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన 15 మీకే ఇచ్చేస్తున్నా, తీసుకోండి, పండగ తీసుకోండి. ఇక 15 అంకెతో పాటేసుకోండి. అన్నట్టు ఎంపీ సీట్ కూడా మీకే ఇచ్చేసాం, తీసుకోండి. 15 ప్లస్ 1 16. ఇప్పుడు 16 అంకెతో పాట స్టార్ట్ చేయండి సార్. మీ రియాక్షన్ కూడా చెప్పండి జగన్ సార్. ముందుగా నా విజయాన్ని సిబిఐ వాళ్ళకి అంకితం చేస్తున్నాను. ఓటరన్నా, నువ్వు ఇచ్చిన ఈ తీర్పుతో ఇక మరింత రెచ్చిపోతాను. ఈ దెబ్బతో కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి మా వైపు మరిన్ని జంపింగ్లు ఖాయం. దాంతో మళ్ళీ ఉప ఎన్నికలు లేదా మధ్యంతర ఎన్నికలు ఈ ఏడాదే మళ్ళీ రావడం ఖాయం. వాబో వాబో వాబో, మళ్ళీ ఎన్నికలా? ఈశ్వర జగదీశ్వర, ఈశ్వరా జగదీశ్వరా, ఏమి కర్మము పట్టెరా, ఎవరి కోపము ఎవరి పాపము నాకు తగులగనేలరా. ఈశ్వరా జగదీశ్వరా.